ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫార్ములా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్. అంటే ఏదైనా 2 నంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12, 18 తీసుకున్నాను. దీంట్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నంబర్స్. అది ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు మనకు ఎల్సిఎం ఒక్కటే కావాలి అన్నప్పుడు ఎల్సిఎంకి ఏం చేసుకోవచ్చు, దీని ప్రకారం ఎలా రాసుకోవచ్చు, ప్రోడక్ట్ బై హెచ్సిఎఫ్. ఒకవేళ మనకు హెచ్సిఎఫ్ కావాలి, ప్రోడక్ట్ బై ఎల్సిఎం అలా రాసుకోవచ్చు. చూద్దాం, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ 12 ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 1 ఇంటూ 12, ఓకేనా, 2 ఇంటూ 6 అంతే. నెక్స్ట్ 18కి రాసుకుందాం. 18కి 1 ఇంటూ 18, 2 ఇంటూ 9, 3 ఇంటూ 6 అంతే. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇదే 6. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 6. మనకు కావాల్సింది ఎల్సిఎం. మరి ఏం చేయొచ్చు, ప్రోడక్ట్ అంటే 12 ఇంటూ 18 బై హెచ్సిఎఫ్ ఎంత 6. 6 1 is 6, 6 2 is 12. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24, 30 ఈ 2 నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 24, 30 ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకోండి. 1 ఇంటూ 24, 2 ఇంటూ 12, 3 ఇంటూ 8, 4 ఇంటూ 6 ఇవి ఫ్యాక్టర్స్. 30కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 1 ఇంటూ 30, 2 ఇంటూ 15, 3 ఇంటూ 10, 5 ఇంటూ 6. ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ ఏంది 6, ఇక్కడ 6. సో హెచ్సిఎఫ్ వచ్చేసి ఎంత 6. మరి మనకి ఎల్సిఎం కావాలంటే ఫార్ములా చూడండి, ఎల్సిఎం ఈక్వల్స్ టు ప్రోడక్ట్ బై హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ అంటే 24 ఇంటూ 30 బై హెచ్సిఎఫ్ 6. 6 1 జా 6 4 జా. సో 30 ఇంటూ 4 120. 120 ఇస్ ద ఎల్సిఎం. ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ కావాలనుకోండి, ఫార్ములా ఎట్లా రాసుకుంటాం, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ బై ఎల్సిఎం.